మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని ద్వారకా నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల లోపు బాలికలందరికీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పి టీకా వేయించాలని అనే పోస్టర్ను ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పి టీకా అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. నేను కూడా నా బిడ్డకు గతంలో హెచ్పి టీకా వేయించాలని, ప్రతి తల్లి తమ బిడ్డలకు హెచ్పి టీకా వేయించాలని పిలుపునిచ్చారు. మహిళ ఆరోగ్యంగా ఉంటూ పుష్టిగా ఉంటే ఆ కుటుంబంలోని భర్తలు కానీ, పిల్లలు కానీ, వాళ్ళ అమ్మా నాన్నలు కానీ, అత్తమామలు కానీ ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు మహిళ యొక్క ఆరోగ్యం కోసం ముందుకు వస్తుంది. అందులో ఒకటి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది. ఈ వ్యాక్సిన్ గర్భసంచికి వచ్చే క్యాన్సర్కు నివారణగా ఈ ఒక హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేస్తారు, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా. ఈరోజు గత 6 నెలల్లో మన ప్రభుత్వము 1 లక్ష మంది పొదుపు సంఘాలలోని మహిళలకు స్క్రీనింగ్ చేయించింది, అంటే టెస్టులు చేయించింది. ఆ టెస్ట్లలో తెలిసింది ఏంటంటే 1 లక్ష మందికి గాను 1100 మందికి 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉందని. ఇది చాలా ప్రమాదకరం. సో మహిళలని ఇలాంటి పరిస్థితికి పోకుండా ముందుగానే వాళ్ళని కాపాడుకోవడానికి చేయవలసిన చర్యలన్నింటినీ ప్రభుత్వాలు తీసుకొని మహిళల పరిరక్షణ కోసం ముందుకెళ్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ హెచ్పివి వ్యాక్సిన్ 14 సంవత్సరాలు పైబడిన పిల్లవాళ్లకు, ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా ఉచితము. ఒకటే ఒక వ్యాక్సిన్ ఈ క్యాన్సర్ రాకుండా భవిష్యత్తులో మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలంటే అక్కడ ఉన్న తల్లులందరూ ఈ విషయంలో ఉత్సాహంగా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికి 10 సంవత్సరాల క్రితము మా అమ్మాయి 14 సంవత్సరాలు నిండగానే ఆ దినము ఈ సర్వైకల్ క్యాన్సర్ అగేన్స్ట్ గా నేను కూడా ఇంజెక్షన్స్ వేయించాను. నా బిడ్డను కాపాడుకోవాలా, మన పిల్లల్ని పోలియో నుంచి కాపాడుకోవాలా అని మనం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మనము నోట్లో చుక్కలతో పాటు అనేక వ్యాక్సిన్స్ వేసుకుంటూ వస్తాం. 2 సంవత్సరాలకి ఏం వ్యాక్సిన్ వేసుకోవాలా, 6 నెలలకి ఏం వ్యాక్సిన్ వేసుకోవాలని అది అందరికీ తెలుసు. మీ అందరికి పిల్లలు పుట్టిన ప్రతి ఒక్క తల్లికి తండ్రికి తెలుసు. దాంతో పాటు 14 సంవత్సరాలు నిండినాక మన ఆడపిల్లలు ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుకోకుండా మనం కూడా 14 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ కు ఇంజెక్షన్ వేసుకోవాలా.